హైదరాబాద్లోని మనకి నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, మనకి హైరింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఇచ్చారు. సో ఎవరికైనా సరే హెచ్వైడీలో జాబ్ చేయాలని అంటే ప్రైవేట్ కంపెనీస్లో చాలా మంచి ఆపర్చునిటీస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు, రిక్రూట్మెంట్స్ అనేది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ కానీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు, మేల్ అయినా ఫిమేల్ అయినా సరే ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. శాలరీస్ ఉంటాయి, మంచిగా అలవెన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అయితే దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఒక ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే తీసుకుంటారు. అలాగే మీకు రిజిస్ట్రేషన్ ఫీజెస్ కూడా ఉండవు, ఫ్రీగానే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియోని లైక్ చేయట్లేదు. చిన్న లైక్ చేస్తే మీరు మాకు ఒక మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. సో దట్స్ వై వెంటనే ఆ వీడియో లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి, ఆ చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, హైరింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఇచ్చారు కదా. సో ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్లోనే వర్క్ అనేది ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోము అలా అంతా ఏం లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక కొన్నాళ్ళు మినిమం 6 months 1 year అలా జాబ్ చేశారనుకోండి. సో మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చి మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళలేకపోతే ఆఫ్టర్ మీకు సమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద కూడా చేసుకోవచ్చు. సో అది యాజ్ యూ విష్. అది అయితే ఇందులో ఫస్ట్ చూసుకునేసరికి ఇక్కడ నోవాక్ కంపెనీ ఉంది కదా. సో ఈ నోవాక్ కంపెనీలో వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ కంపెనీలో వీళ్ళైతే రిలీజ్ చేశారు కదా. ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో డేటా ఎంట్రీ, పేమెంట్ ప్రాసెసింగ్, మెయింటైనింగ్ మిస్ అండ్ హ్యాండ్లింగ్ పోస్ట్ ఇష్యూస్ సర్వీసెస్ అండ్ ఎన్ష్యూరింగ్ టైమ్లీ డెలివరబుల్స్ అనేది ఇచ్చారు. సో ఇది వర్క్ ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో డేటా ఎంట్రీ ఉంటుంది అండ్ ఆల్సో పేమెంట్ ప్రాసెసింగ్స్ అయితే ఉంటాయి. అలాగే మెయింటైనింగ్ ద మిస్ అని ఇచ్చారు, హ్యాండ్లింగ్ పోస్ట్ ఇష్యూస్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అనేది కూడా ఉంటాయి మీకు ఇందులో అంటే వర్క్లోకి వచ్చేసరికి. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి టోటలు ఎన్ని వేకెన్సీస్ అంటే 20 వేకెన్సీస్ అనేది వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఈ 20 వేకెన్సీస్ కూడా ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అయినా సో ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా సరే తీసుకుంటారు. సో మీకు వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ మ్యాండేటరీ అనేది వీళ్ళైతే ఏం లేదు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి లొకేషన్ వచ్చేసరికి హెచ్వైడీ అనేది ఉంది. సో మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఒక 1 year 6 months 2 years మీరు జాబ్ చేసేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే డైలీ ఆఫీస్కి వెళ్ళకపోతే మీరు నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వీళ్ళకి రిక్వెస్ట్ చేసి అడగచ్చు. సో ఆ ఫెసిలిటీస్ కూడా ఇందులో అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా వచ్చి ఉండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీరు ఎవ్రీథింగ్ కూడా మీకు మంచిగా వచ్చి ఉంటే మిమ్మల్ని తీసుకుంటారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా, వీళ్ళు ఎగ్జామ్ అంతా ఏముండదు, నార్మల్గా ఒక స్మాల్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో మనకి 4th August నుంచి 6th August వరకు అయితే ఉంటున్నాయి. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూలో పార్టిసిపేషన్ చేయాలి అంటే 4th August నుంచి 6th August వరకు అయితే ఉంది. కాబట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి. వెన్యూ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి నోవాక్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, హైటెక్ టవర్స్ 5th floor ఇలా ఇచ్చారు. సో మనకి తెలంగాణ ఇండియా హైదరాబాద్ అనేది ఇచ్చారు, బేగంపేటలో. సో ఇది అడ్రస్ అనేది స్క్రీన్ షాట్ అయినా మీరు తీసుకోవచ్చు, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను కదా, అది ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు ఇక్కడే ఇది చూడవచ్చు. సో అది. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సో అది వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎవరైనా సరే ఏ కంపెనీ వాళ్ళని ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. కాబట్టి కానీ ఎక్కువ ఫ్రెషర్స్ రీసెంట్గా రిలీవర్స్కే ఎక్కువ అనేది ఇస్తారు. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ఏమి ఇచ్చారు వీళ్ళు, ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ చూపించారు చూడండి. 0 to 1 years, 0 to 1 years మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. సో అదొకటి. అండ్ ఏజ్ అంటే 26 below అనేది ఇచ్చారు. సో అదొకటి. నెక్స్ట్ వన్ వర్క్ మోడ్ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసు డే షిఫ్ట్స్ అనేది ఇచ్చారు. 20 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. బేగంపేట హైదరాబాద్ అయితే లొకేషన్ అయితే ఇచ్చారు. సో దీనికైతే షిఫ్ట్స్ అంతా ఏం లేదు, 9 to 5 లేదా 10 to 5 అలా ఉంటుంది వర్కింగ్ అవర్స్. అయితే 20 ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేగంపేట హైదరాబాద్ అనేది వీళ్ళైతే జాబ్ లొకేషన్స్ అనేది ఇక్కడ షేర్ చేశారు. అండ్ వర్క్ అంటే 4th అంటే మనకి 4th ఆగస్ట్ నుంచి 6th ఆగస్ట్ వరకు 10 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేది చేస్తారు. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా ఇంటర్వ్యూస్ అనేది ఉంటాయి, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో డేటా ఎంట్రీ ఆఫ్ ద డిపాజిషన్స్ అండ్ పేమెంటు అండ్ ఇన్షూరింగ్ ఫ్లోర్ క్లోజెస్, అవుట్వర్డ్ డిస్పాచెస్, హ్యాండ్లింగ్ పోస్ట్ ఇష్యూషన్స్ అండ్ ఇన్షూరింగ్ టైమ్లీ డెలివరబుల్స్ త్రూ టార్గెట్ ఓరియంటెడ్ అప్రోచెస్. సో ఇవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత ఇవి మీకు జాబ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ స్కిల్ సెట్ వచ్చేసరికి గుడ్ కమ్యూనికేషన్, కాంప్రహెన్సివ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ అండ్ గుడ్ డ్రాయింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్, ఇంటర్నెట్, నావిగేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఇవి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా ఉండాలి. అండ్ లిజనింగ్ స్కిల్స్ మంచిగా మీరు వినేతత్వం అనేది కూడా ఉండాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంటర్నెట్ గురించి బేసిక్గా మీకు అన్నీ తెలిసి అయితే ఉండాలి. సో అదొకటి. అలా సెలక్షన్ ప్రాసెస్ వచ్చారు బేసిక్ టైపింగ్ టెస్ట్, టెక్నాలజీ రౌండ్ అండ్ హెచ్ఆర్యూ ఇంటర్వ్యూ. సో మీకు బేసిక్ మీ యొక్క టైపింగ్ అనేది ఎలా ఉంది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మినిమం ఒక 3 రౌండ్స్ అయితే ఉంటాయి. ఆ 3 రౌండ్స్ కూడా కంప్లీట్ చేస్తే అప్పుడు జాబ్ అనేది ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కంపెనీ ప్రొఫైల్స్. సో కంపెనీ వాట్ ఏంటి అసలు ఈ కంపెనీ బెటరా కాదా అని కొంతమందికి ఉంటాయి డౌట్స్. సో అలాంటి వాళ్ళందరూ వాట్ కంపెనీ అబౌట్ గురించి అనేది తెలిసే ఇంటర్వ్యూకి అనేది వెళ్ళండి. వాళ్ళ కంపెనీ గురించి అబౌట్ ఇచ్చారు, ఒకసారి రీడ్ చేయండి మీరు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ లాస్ట్ 6 months ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. సో లాస్ట్ 6 months ఎవరైతే ఉంటారో వాళ్ళు నాట్ అప్లైడ్ అనేది ఇచ్చారు. సో అలాంటి వాళ్ళు అప్లై చేయడానికి అయితే లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఫుల్ టైం పర్మనెంట్ జాబే ఇదైతే. అండ్ ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్ అయితే ఇచ్చారు చూడండి. సో BA in any specialization, BCom any specialization, BSc any specialization, BBA, BMC any specialization, BCA any specializations. అంటే మీకు గ్రాడ్యుయేషన్లో నార్మల్ ఇది బ్యాచులర్ డిగ్రీలో మీరు ఎనీ బ్యాక్గ్రౌండ్ అయినా BA అయినా, BCom అయినా, BSc అయినా, BBA అయినా, సో ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళైతే అదైతే చెప్పారు. ఇంకా అబౌట్ కంపెనీ అయితే ఇచ్చారు అండ్ రివ్యూస్ కూడా ఇచ్చారు కంపెనీ గురించి. అలాగే ఇక్కడ బెనిఫిట్స్, కంపెనీ యొక్క బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ అయితే మీరైతే చూడండి. అలాగే ఇది ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా, ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ జాబ్ గురించి, సో డైరెక్ట్గా మీరు దీనిపైన క్లిక్ చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తే, మెయిల్ చేస్తే ఆఫ్టర్ వీళ్ళే మీతో కమ్యూనికేట్ అయ్యి వాట్ జాబ్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు చెప్తారు. అండ్ మీరు ఇంటర్వ్యూ కూడా పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా వెళ్ళే ఆఫ్టర్ మీరు జాయినింగ్ అనేది ఉంటుంది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.